నేను చిన్నప్పుడు చాలా ఆచరించాను. మరలా ఈ స్థలానికి రావడం దేవుని యొక్క గొప్ప ప్రేమ. పౌలు అన్నాడు, నా సొంత ఇంటి వారిని రక్షించుకున్నాను. ఇక్కడ చివర మా అక్కలు వాళ్ళు, మా అమ్మమ్మ చుట్టాలు ఆ పక్కన, అలాగే అలంపురం అంతా చిన్నాన్న, అనేక అత్తయ్యల పిల్లలు, ఇంచుమించు అలంపురం కృష్ణాయపాలెం ఒక 50 కుటుంబాలు బంధువులే ఉన్నారు. మరి ఈ గృహం తీసుకుంటే మా కిరణ్ అత్తగారి గృహము, అంతేకాకుండా పట్టాభి గారు వారి అమ్మాయి కూడా, మరి వారి అమ్మగారు మొట్టమొదట నన్ను వేల్పూర్ సంఘంలో 2002 ఆగస్టు 25 సాక్ష్యానికి తీసుకెళ్లారు. మరి ఆవిడ ఇక్కడ గృహంలో మనకు సువార్త. తర్వాత చాలా సంవత్సరాల కిందట వారు వేరే ప్రాంతంలో వ్యవసాయం చేసే ఊరిలో ఉన్నప్పుడు నేను, గబ్రియేలు, వాళ్ళ పాస్టర్ గారు గబ్రియేలు గారు, నేను కలిసి ఇంచుమించు ఒక 15 సంవత్సరాల కిందట మోటార్ సైకిల్ మీద ఇటుకలు గుంట వారి ఇంటికి వెళ్ళి, ఇటుకలు గుంట కదా 15 ఏళ్ళు అవుద్ది, వారి ఇంటికి వెళ్ళి వారి ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు మరి కాగులం పాడవాడు అనుకుంటా ఒక ఆవిడ ఉన్నారా, వీళ్ళందరూ వచ్చారు అక్కడికి. ఆ రోజు నేను చెప్పిన వాక్యం ఇంకా ఆవిడ గుర్తుండే ఉంటుంది. తర్వాత ఒకసారి చెప్పారు, మీరు ఆ రోజు అంటే 15 సంవత్సరాల కిందట చెప్పిన వాక్యం మార్కు సువార్త 7వ అధ్యాయం నుంచి, మీరు ఆచారాలు పాటిస్తున్నారు కానీ హృదయం దూరంగా ఉందని మాట్లాడారు. ఇలాగ అన్నీ గుర్తుంటాయి. ఆలంపురంలో ఎక్కడెక్కడ ఆడుకున్నాను అన్నీ గుర్తున్నాయి. దేవుడి కృప ఏంటంటే ఇంచుమించు 6వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు అన్ని విషయాలు డేటులతో సహా గుర్తుంటాయి. అదొక తలాంత అనుకోండి. ఏమైనప్పటికీ ఈరోజు ఇంకా విశేషం ఏంటంటే, మేము సువార్త ప్రారంభించి 18 సంవత్సరాలు 6 నెలలు అయింది. ఈ రోజుకి 18.5 సంవత్సరాలు. ఒక 3 సంవత్సరాల నుంచి బస్సు ఇచ్చారు, అంతకుముందు వ్యానర్లో తిరిగాం. ఒక 5-6 ఏళ్ళ నుంచి భోజనాలు పెడుతున్నాం. ప్రతి శుక్రవారం బయటికి వెళ్ళిపోతాం. కిందటి వారం లక్ష్మీ పోలవరం వెళ్ళాం, రావులపాలెం దగ్గర. వచ్చే వారం సూర్యరావుపాలెం. ఇలాగ 18.5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. ముఖ్యంగా దేవుడు మమ్మల్ని ఎన్నుకున్న ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తుని ప్రకటించటం, తెలియని వారికి తెలియజెప్పటం, అసలు యేసుక్రీస్తు ఎవరు. ఒకప్పుడు వ్యతిరేకించిన నేను ఈరోజు ఆయన దేవుడు అని ప్రకటించడానికి కారణం ఏంటి, అసలు దేవుడు ఎవరు, దేవుడు ఎలా ఉంటాడు, ఇవన్నీ విషయాలు చెప్పుకుంటూ ఇంచుమించు 300 కుటుంబాలు రాజమండ్రి నుంచి తణుకు వరకు ప్రార్థనలు జరుగుతున్నాయి. ఆదివారం చాలా చిన్న సంఘంగా ప్రారంభమై పెద్ద సంఘంగా మందిరాలు, బస్సులు, అనేకమైన ఏర్పాట్లు దేవుడు చేశాడు. కృష్ణాయపాలెంలో సువార్త అంటే మా ఇంట్లో సువార్తలాగా ఉంది. అందరూ రాబోయే రోజుల్లో చుట్టాలు అందరూ రావాలి. మన కుమార్తె, నేను సంఘస్థుల్ని కేకేలేదండి, అన్యుల్ని కేకేశాను. అసలు సువార్తే వారికి అందాలి. సభలు పెడతారు, మీటింగులు పెడతారు, యేసు ప్రభుని ఎరుగున్న వాళ్ళకే చెప్తారు. యేసు నామం ఎరుగని చోట్ల మనం సువార్త ప్రకటించాలి. యేసుని ఎరుగని వారికి కాదు, ఎరగని వారికి.
యేసును ఎరిగిన వారు యేసును ఎరగని వారికి యేసు గురించి చెప్పాలి. అంతే కదా, అది సువార్త సారాంశం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడటానికి ముందుగా అందరం మనస్ఫూర్తిగా ఆరాధన చేసుకుందాం. హృదయాన్ని దేవుడికి అప్పగించుకుందాం, ఆరాధన చేసుకుందాం. ఆరాధనా 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 ఆత్మతో ఆత్మతో సత్యముతో సత్యముతో ఆరాధనా 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 ఆరాధన ఆరాధనా యేసు ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధన ఆరాధనా యేసు ఆరాధనా ఆరాధనా యేసు పరలోకమందున భూలోకమందున పరలోకమందున భూలోకమందున సర్వాధికారి ఆరాధనా సర్వాధికారి ఆరాధనా ఆరాధన ఆరాధనా యేసు ఆరాధనా ఆరాధనా యేసు ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధనా 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 ఉన్నవాడా ఉండేవాడా ఉన్నవాడా ఉండేవాడా ఎల్లప్పుడూ ఉండేవాడా ఎల్లప్పుడూ ఉండేవాడా ఆరాధన ఆరాధనా యేసు ఆరాధనా ఆరాధనా యేసు చీకటి నుండి వెలుగులోనికి చీకటి నుండి వెలుగులోనికి అపవాది నుండి దేవునిలోనికి అపవాది నుండి దేవునిలోనికి సిలువ రక్తముతో నడిపించిన సిలువ రక్తముతో నడిపించిన ప్రభు యేసు క్రీస్తు ఆరాధనా ప్రభు యేసు క్రీస్తు ఆరాధనా 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 యేసు ఆరాధనా ఆరాధనా యేసు అద్వితీయ దేవుడ కృపగలవాడా అద్వితీయ దేవుడ కృపగలవాడా నన్నెంతగానో ప్రేమించినవాడా నన్నెంతగానో ప్రేమించినవాడా పడిపోకుండా కాపాడువాడా పడిపోకుండా కాపాడువాడా నిలబెట్టువాడా బలపరచువాడా నిలబెట్టువాడా బలపరచువాడా ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా ఆరాధనా
పరిశుద్ధతలో దైవమా, పరిశుద్ధతలో దైవమా, ఆరాధనా 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 ఆరాధనా. సత్యమైన వాడా, మార్గమైన వాడా, సత్యమైన వాడా, మార్గమైన వాడా, నిత్య జీవమును దయచేయువాడా, నిత్య జీవమును దయచేయువాడా. ఆరాధనా ఆరాధనా యేసు, ఆరాధనా ఆరాధనా యేసు, ఆరాధనా ఆరాధనా. కూర్చుందాం. అందరూ ప్రశాంతంగా కూర్చుని, పైన వాతావరణం బాగుంది. దేవుడు అవకాశం ఇచ్చిన కాడకు ఎక్కడైనా పైనే పెట్టుకోవాలి మనం ప్రార్థనలు. ఎందుకంటే రోడ్డు మీద అంటే రోడ్డు మీద వారితో ఉన్నట్టు ఉంటుంది, పైన పెట్టుకుంటే సొంత గృహంలో పెట్టుకున్నట్టు ఉంటుంది. అవకాశం ఉన్నంత మట్టుకు దేవుడు చాలా పైన ఉన్నవాడే కానీ కింద ఉన్నవాడే కాదు. వేల్పూర్లో దేవుడు ఏం చేశాడంటే, వేల్పూర్ సెంటర్లో ఎత్తైన గృహాన్ని తన కొరకు ఎంచుకున్నాడు. హల్లెలూయా. పైగా పైనుండి అందరికీ పైన ఉన్నవాడు అని ఉంది. ఎప్పుడు ఎత్తైన స్థలాలను దేవుడు ఎంచుకున్నాడు. సినాయి పర్వతం మీదకి మోషేని పిలిచాడు. మా అక్క వచ్చింది, మొత్తం మీద దిగింది. నేను ఆలోచిస్తున్నా, అది వస్తుందా అదే అని. కూర్చో కూర్చో. ఇలా అందరితోటి ఆడుకొని మన గృహప్రవేశంలో వచ్చాను, కానీ ఖాళీ లేదు, పెద్ద యాగంలో ఉంది. సర్లే కదుపుతూ ఎందుకని. ఈ సీనాయి పర్వతం మీద దేవుడు మోషేని పైకి పిలిచాడు. కొత్త నిబంధనలో కొండపైకి యేసు ప్రభు పిలిచాడు. మనం పైవారమే, కింద వారం కాము. అవకాశం ఉన్నంత మట్టుకు పైనే జరగాలి. అందరికీ వినిపిస్తుంది, అందరూ తెలుసుకుంటారు. మనలో చాలా మందికి ఉన్నటువంటి ఒక భావన ఉంది, ఏంటంటే యేసుక్రీస్తు ఒక దేవుడు. ఎవరు కాదనరు ఈ సత్యాన్ని. వీళ్ళ నాన్న, మా చిన్నాన్న అన్నాడు, అబ్బాయి అలంపురంలో గుడి కట్టించాను నేను దగ్గరుండి, మీ యేసు ప్రభు బొమ్మ కూడా పెట్టించాను అన్నాడు. చాలామందికి తెలియని సత్యం ఏంటంటే, యేసు ప్రభు దేవుడు కాదు అంటే అర్థం జాగ్రత్తగా వినండి నా మాట. యేసు ప్రభు పరలోకములో దేవుడు. అంటే ఈ భూమిని ఆకాశాన్ని చేసినటువంటి దేవుడుగా పరలోకంలో ఉన్నట్టు. ఇంకో మాట ఏంటంటే, ఎవనిచే జనించు, ఎవని వలన ఈ లోకం వచ్చింది, వాని ఆత్మభవు. మాకు ఈ శ్లోకాలన్నీ చిన్నప్పుడే మా ముసలాళ్ళు నేర్పించారు. ఈ లోకాన్ని పుట్టించిన వానికి, మనుష్యుని పుట్టించిన వానికి నేను నమస్కారం చేస్తున్నాను అన్నాడు. తప్పు కాదు. దేవుడికి రూపం లేదు, పేరు లేదు,
దేవుడు ఆత్మస్వరూపి. ఒకవేళ పరలోకానికి వెళ్ళి యేసుప్రభు ఎక్కడ కనపడతలేదంటే కనపడ్డు. అక్కడ మండుచున్న అగ్నిగోళం కనిపిస్తుంది. దేవుని స్తోత్రం. అక్కడ యేసుప్రభు ఉండడు, అగ్నిగోళం ఉంటుంది. ఇదేంటండి, కిందకు వచ్చినప్పుడు అంత చక్కగా ఉన్నాడు, పైన అలా ఉన్నాడు. ఏంటంటే కిందకి మానవులందరికీ అర్థం కావాలని మానవ రూపంలో వచ్చాడు. వేల్పూర్కి, అలంపారానికి, కృష్ణాయపాలెనికి, అన్ని ప్రాంతాలకి మొట్టమొదట ఈ భగవద్గీతలు, పురాణాలు తీసుకొచ్చిందే మా అమ్మమ్మ, తర్వాత మా అమ్మ. మరి వాళ్ళింట్లో పుట్టిన నేను యేసుప్రభుని తెలుసుకోవటం అనేది ఎంత అద్భుతం చెప్పండి. కాబట్టి సత్యంలోనికి దేవుడు నడిపించాడు. చాలామందికి తెలియక మతం అనుకుంటున్నారు. అసలు మతం వద్దు మనకి. మతం కంటే గొప్పది మానవత్వం. మతం కంటే గొప్పది మంచితనం. దేవుని స్తోత్రం. నేను దేవుణ్ణి నమ్ముకున్నానని మంచితనం లేదనుకోండి, నేను దేవుణ్ణి నమ్ముకున్నానని మానవత్వం లేదనుకోండి, అది మతం వేస్ట్, పూర్తిగా వ్యర్థం. యేసుప్రభు 2 మాటలు చెప్పాడు. దేవుణ్ణి ప్రేమించండి, 2 నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించండి. అంటే ఈ భూమిని, ఆకాశాన్ని, సకల చరాచర జగత్తుని చేసిన దేవుణ్ణి ప్రేమించమన్నాడు. 2 నీలాగే ఉన్నాడు మనిషి. అమెరికా వాళ్ళతో తిరిగాను, అనేక దేశస్తులతో నేను తిరిగాను. అందరూ మనలాగా ఉంటారు. భాషల తేడా, రూపాల తేడా. కానీ ఎవ్వరికి 3 కాళ్ళు లేవు, 3 కళ్ళు లేవు, 4 చేతులు లేవు. అందరికీ 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు. ఈ కులాల విభజన కూడా చాలా కాలం తర్వాత ఏర్పడింది. కులాలు కూడా మొదట్లో లేవు, భాషలు లేవు. బైబిల్ ప్రకారం అంతా భాష ఒకటే, అంతా కులం ఒక్కటే. ఒక్క మానవుడి నుంచే అందరూ వచ్చారు. ఆది మానవుడు అంటారు అతన్ని. ఆది మానవుడు ఆదాము, ఆ మానవుడికి భార్యగా హవ్వనిచ్చాడు. ఇప్పుడు మనం జాగ్రత్తగా విందాం. అసలు యేసుక్రీస్తు ఈ లోకానికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? చాలా శ్రద్ధగా వింటే కనుక, దేవుడు ఈ లోకంలో మనుషులను చేశాడు. చేసి మీరు హాయిగా సంతోషంగా జీవించండి, కానీ ఒక్క పని చేయండి, నా మాట విని జీవించండి అన్నాడు. తప్పులేదు కదా. ఏ తల్లిదండ్రులైనా పిల్లలు వాళ్ళ మాట వినాలనుకుంటారా? అనుకోరా? అనుకుంటారు కదా. దేవుడు కూడా అలాగే, పిల్లలారా నా మాట వినండి, పాపం చేయకండి, అబద్ధం ఆడకండి, మోసం చేయకండి, తప్పు చేయకండి, తాకండి, వ్యభిచరించకండి, దొంగతనం చేయకండి, ఎవరిని విమర్శించకండి, ఎవరిని ద్వేషించకండి, ఎవరి సొత్తు ఆశించకండి, ₹1 కూడా ఎవరిది తీసుకోకండి. ఈ దేవుని ఆజ్ఞలు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ దేవుడి ఆజ్ఞలు పాటించడం లేదు. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, 25 సంవత్సరాలు అయింది నేను యేసుప్రభులోకి వచ్చి. చాలామంది పాస్టర్లు, విశ్వాసులు కూడా దేవుడి మాట వినేవారు కనబడతలేదు. వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు, బైబిల్ పట్టుకుని వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు. అప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళకి, వీళ్ళు మనకంటే ఎక్కువ అబద్ధాలు ఆడుతున్నాడు, దీంట్లోకి ఎందుకు వెళ్ళాలి మనం అని అనుకుంటారు కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాట వినని పరిస్థితి ఏర్పడింది. వినను, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నా ఇష్టమే జరిగించుకుంటాను అని అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుణ్ణి ఎదిరిస్తూ వచ్చారు. ఇప్పుడు మనకి 3 లోకాలు ఉన్నాయి. పైన దేవుని లోకము, ఇప్పుడు మనం ఉన్న భూలోకము,
కింద ఉన్నటువంటి పాతాళం. ఇంకా చాలా లోకాలు ఉన్నా ప్రధానంగా 3 లోకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మనిషిగా పిలువబడుతున్నప్పటికీ కూడా మన లోపల ఆత్మ ఉంది. మనం మనిషి అయ్యామంటే ఆత్మను బట్టే మాట్లాడుతున్నాం, తిరుగుతున్నాం, చూస్తున్నాం. ఈ ఆత్మ దేవుడి చేత మనకి అనుగ్రహించబడింది. మనం చనిపోయిన తర్వాత ఆత్మ ఈ పైన కానీ కింద కానీ ఏదో ఒక లోకానికి వెళ్ళాలి. ఏదో ఒక లోకానికి వెళ్ళాలి. అయితే 2 లోకాల్లో కిందకి వెళ్ళేవారు ఎవరు, పైకి వెళ్ళేవారు ఎవరు? బాగా గుర్తుపెట్టుకోండి. పాపము చేసేవారు కిందకి, పాపం చేయని వారి పైకి అని కేటాయించాడు. హల్లెలూయా చెప్పండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు అర్థమైంది మీకు. పాపము చెయ్యని వారు పైకి అంటే దేవుడి లోకానికి, పాపము చేసేవారు కిందకి. సరే, ఈ పాపం ఇలాగ బాగా పెరిగిపోతూ వచ్చింది. దేవుడు పైనుంచి ఒక్కసారి కిందకు చూసినప్పుడు పాపం లేని వారు ఎవరు కనబడలేదు. అందరూ పాతాళానికే వెళ్ళిపోతున్నారు. మరి ఏం చేయాలా? దేవుడు ఆలోచించాడు. ఇప్పుడు మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. మన ఇంట్లో 2 అబ్బాయిలు ఉన్నారు. ఒక అబ్బాయి చెడిపోతున్నాడు అనుకోండి. ఈ చెడిపోయే అబ్బాయి గురించి బెంగ పెట్టుకుంటారు తల్లిదండ్రులు. బాగున్న అబ్బాయి గురించి ఎవరు ఆలోచించరు. ఈ చెడిపోయే అబ్బాయిని ఎలా బాగు చేద్దాం? పలానా స్కూల్లో చదివిస్తే బాగుంటారంట, అక్కడ చెడిపోయాడు. పలానా కుటుంబంలో ఉంటే బాగుంటాడంట, అక్కడ చెడిపోయాడు. ఎక్కడికి వెళ్ళినా చెడిపోతున్నాడు. ఇంక ఈ తల్లిదండ్రులు బెంగ పెట్టుకుంటారు. ఎలాగా వీడి జీవితం? పెళ్లి చేద్దామా? పెళ్లి చేస్తే అయినా బాగుపడతాడేమో పెళ్ళాన్ని బట్టి. ఇలాగ అనేక ప్రయత్నాలు. గుర్తుపెట్టుకోండి, బాగున్నవాడి గురించి ప్రయత్నాలు చెయ్యం మనం, చెడిపోయిన వారి గురించి ప్రయత్నాలు చేస్తాం. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు బాగున్న వారి గురించి దేవుడు రాలేదు ఈ లోకానికి. యేసు ప్రభువుని అడిగారు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటే, పాపుల కొరకు వచ్చి తిని. హల్లెలూయా చెప్పండి. నిజమైన దేవుడు పాపం చేసేవారి గురించి బాధపడుతున్నాడు. బాధపడి మరి వీళ్ళ పాపాన్ని ఎలా తీసేసుకోగలరు? పాపం చేసేస్తున్నారు కానీ పాపం తీసుకోవటం కుదరటం లేదు. అయితే ప్రతి మనిషికి కూడా పాపం చేయకూడదని ఉంది కానీ చేసేస్తున్నారు. అంటే దానికి అర్థం ఏంటంటే పాపానికి లోబడిపోయారు. దేవుని స్తోత్రం. తాగకూడదు అనుకుంటాడు, సాయంత్రానికి తాగేస్తాడు. చూడకూడదు అనుకుంటాడు. ఒక అమ్మాయి ఆ మధ్యకాలంలో ఒక 10 ఏళ్ల కిందట ఆ అమ్మ అడిగింది, అమ్మాయి కాలేజీకి వెళ్తున్నావు అమ్మ, కాలేజీలో చాలామంది పిల్లలు ప్రేమలు పెళ్ళిళ్ళని చెడిపోతున్నారమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉంటావమ్మా అంటే, అమ్మా నేను చూడు ఎలా ఉంటాను అంది. కానీ ఒక రోజున ఆ అమ్మాయి వచ్చి, అమ్మ నేను కూడా ప్రేమించాను. ప్రేమించావా తల్లి? చూసారా, వీళ్ళు ఖచ్చితంగా ఉండాలనుకున్నా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. అబద్ధం ఆడాలన్నా ఆడకూడదు అనుకున్నా మళ్ళీ ఆడటం, చెయ్యకూడదు అనుకున్న పని చేయటం. ఏంటి దీనికి కారణం? దేవుడు అన్నాడు, మనిషి పుట్టుక నుంచి చెడ్డవాడైపోయాడు. హల్లెలూయా. స్వభావం చెడ్డది, హృదయం చెడ్డది. కాబట్టి జాగ్రత్తగా వినండి, పాపము నుండి మనిషిని వేరు చేయటం సాధ్యం అవ్వలేదు. దాని గురించి దేవుడు అన్నాడు, యేసు నువ్వు భూలోకానికి మానవాకారములో వెళ్ళి పాపం గురించి బోధించి పాపాన్ని విడిచిపెట్టమని చెప్పు అన్నాడు. యేసు ప్రభు వచ్చాడు, అమ్మ పాపం చేస్తే దేవుని లోకానికి వెళ్ళరమ్మ, నరకానికి వెళ్ళిపోతారు అని బోధించడం మొదలుపెట్టాడు. ఈయన ఎంతకాలం బోధించినా ఎవరిలోనే మార్పు రాలేదండి. చివరికి ఒక రోజున తండ్రి అన్నాడు, కుమారుడా
ఇంక ఈ మానవ పాపం పోవాలంటే రక్తం చిందించాలి. హల్లెలూయా. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగ. నువ్వు రక్తం చిందించి ఆ రక్తాన్ని ఎవరైతే నమ్మారో వాళ్ళకి నేను పాప విమోచన ఇస్తాను. అంచేత ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి కూడా పాపము నుండి విడుదల పొందాలంటే దేవుడు పంపిన యేసు రక్తము ద్వారానే విడుదల. హల్లెలూయా చెప్పండి. అర్థమైందా మీకు? మతం ఎవరికి కావాలి? మార్గం కావాలి, రక్షణ కావాలి, నేను రక్షింపబడాలి. ఇప్పుడు మనం ఎవ్వరూ నరకానికి వెళ్ళకూడదు. అందుకే వీధి వీధికి, గ్రామ గ్రామానికి సువార్త ప్రకటించండి అన్నాడు దేవుడు. నరకానికి వెళ్ళకూడదు, నరకానికి వెళ్ళకూడదు. నరకానికి వెళ్ళకూడదంటే ఏం చేయాలి? నరకానికి వెళ్ళకూడదంటే ఏం చేయాలి? నేను ఇలా వాక్యం చెప్తున్నప్పుడు ఈ దానియేలు ఇంటికాడ వాక్యం జరుగుతుంటే పట్టాభి గారు రక్షణ పొందాడు. ఎందువల్ల తెలుసా? మన సువార్త వలన. హల్లెలూయా. మనం ఒకరోజు ప్రకటించిన సువార్త విని ఆయన బాగా ఆలోచించి తర్వాత రక్షణ పొందాడు. మన సువార్త ఎంతో మందిని 450 మందికి రక్షణ ఇచ్చాను. నేను మతాన్ని ప్రకటించను, బోధించను, మార్గాన్ని ప్రకటిస్తాను. మనందరం కిందకి వెళ్ళకూడదు, అందరూ పైకి వెళ్ళాలి. అందరూ పైకి వెళ్ళాలి. హల్లెలూయా. ఎవ్వరు కిందకి వెళ్ళకూడదు. అదే దేవుడి ఉద్దేశం. ఎవ్వరూ నరకానికి వెళ్ళకూడదు, అందరూ పరలోకం వెళ్ళాలి. అందరూ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఎవ్వరూ అగ్నిగుండంలోకి వెళ్ళి కాలిపోకూడదు. మరి అగ్నిగుండంలోకి వెళ్ళకూడదంటే, నరకానికి వెళ్ళకూడదంటే యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడాలి. హల్లెలూయా. అంతేగాని యేసుక్రీస్తు మతాల గురించి రాలేదు, మార్గం ప్రకటించడానికి వచ్చాడు. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని పిలుపు వినియు ఇంకా యోచింపరేలా, అవనిలో అగచాట్ల పాలైనను అవనదు శాంతి ఆత్మకు ఇలలో. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసు నీ కొరకై తనదు ప్రాణమునిచ్చెగదా, సిలువలో రక్తము చిందించియును బలియాయెను ఆ ఘనుడు మనకై. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని నామమునందే పరమ నివాసము దొరకును, ముక్తిని పాప విమోచనమును శక్తిమంతుడా యేసే ఇచ్చును. కాబట్టి నేను ఎక్కడ 45 నిమిషాలకి ఎక్కువసేపు చెప్పను. అలాగే చాలా దేశాల్లో వింటూ ఉంటారు.
వాక్యాలు. చాలా చోట్ల అభిమానులు ఉన్నారు. దాంట్లో యేసుని నమ్మని వారు కూడా నా అభిమానులు చాలామంది ఉన్నారు. కంగారు పడకండి, నమ్ముకుంటాం అని చెప్తూ ఉంటారు. రక్షణ పొందారా? ఆయన పొందారా? సంతోషం. ఆ, కాబట్టి ఈ సువార్తలో ప్రధానమైనది రక్షణ సువార్త. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, మనం ఒక మార్గాన్ని తెలుసుకున్నాక అది అందరికీ చెప్పాలి. తణుకులో ఏ హాస్పిటల్ బాగుంటుందో చెప్తారు, ఏ బట్టల కొట్టు బాగుంటుందో చెప్తారు, చింతపండు ఎక్కడ బాగుంటుందో, మిరగాయలు ఎక్కడ బాగుంటాయో, పెళ్లి సంబంధాలు ఎక్కడ బాగుంటాయో అన్నీ చెప్పుకుంటారు, కానీ రక్షణ గురించి చెప్పుకోరు. మరి రక్షణ యేసు దగ్గరే దొరుకుతుంది. దేవుడు యేసుని రక్షించడానికే నియమించుకున్నాడు. సుందర్ సింగ్ అనే ఆయన మహాభక్తుడు, సిక్కులు ఆయన. ఒకరోజు ఆయనకి ఒక ఆవేదన వచ్చింది, దేవుడు ఎవరో తెలుసుకోవాలి. దేవుడెవరు? దేవుడెవరు? రాముడా, కృష్ణుడా, శివుడా? నా పేరేంటో తెలుసా మీకు? మా అమ్మ పెట్టిన పేరు, ఇంటి పేరు ముత్యాల. ముత్యాల శ్రీ కనకదుర్గ మురళి శివ నాగ రామమూర్తి, మొత్తం దేవుళ్ళన్నీ పెట్టి నా పేరు. వీళ్ళందరూ దుర్గారావు అంటారు. ఆవిడకి ఇస్రాయేల్ గారు వచ్చారంటే, అయ్య బాబాయ్ ఎవరో నాకు తెలదండి, దుర్గారావు అంటే దుర్గారావు వచ్చాడా. కాబట్టి దేవుడు ఎవరు అని ఆయనకి, వాళ్ళ అమ్మగారు కూడా చాలా భక్తురాలు. మనం ఎప్పుడు భక్తిని విమర్శించకూడదు. ఇప్పుడు మా అమ్మమ్మనే నేను విమర్శించను, వాళ్ళకి కలిగిన భక్తి అది. నేను ఎప్పుడు ఎవరిని విమర్శించను, అందుకే అందరూ నా సువార్త బాగా వింటారు. అప్పుడు ఆ భక్తి వాళ్ళు అనుకున్నారు, ఆవిడ దేవతని, ఈడు దేవుడు అని అనుకున్నారు. నాకు హృదయం తెరిచాడు దేవుడు. నాకు దేవుడు ఎవరో అర్థమైంది, వాళ్ళకి అర్థం కాలేదు. సరే, ఇప్పుడు మన ప్రయత్నం మనం చేద్దాం, దేవుడు ఎవరో అర్థమయ్యేటట్టు చెప్తాను. నమ్మిన వారు నమ్ముతారు, నమ్మని వారి కిందకి వెళ్ళాక అబ్బాయి బాగానే చెప్పాడు అంటారు, ఇంటికి వెళ్ళి పడుకుంటారు. పర్వాలేదు, నమ్మితే మంచిది, నమ్మకపోతే మంచిదని అన్నాం, అది ప్రమాదమే, కానీ నమ్మటం మంచిది. ఈ సుందర్ సింగ్ గారు ఒక రాత్రి బాగా వేదన వచ్చేసింది ఆయనకి. దేవుడెవరు, దేవుడెవరు, దేవుడెవరు అని ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. దేవుడు ఎవరో తెలియకపోతే నేను చనిపోతాను, నేను చచ్చిపోతాను, నేను బ్రతకను అని నిర్ణయానికి వచ్చాడు. అలాగ తెల్లవారుజామున నిద్ర పట్టింది. పొద్దున్న తెల్లారితే చచ్చిపోతాడు అతను. ఆ తెల్లవారుజామున ఆయన మీదకు వెలుగు పడిపోతుంది కిటికీలో నుంచి. మొన్న కిటికీ కూడా చూపించారు ఒక ఆయన వెళ్ళి, ఆ ఇల్లు చూపించారు. ఆ కిటికీ దగ్గర కూర్చున్నాడు, వెలుగు వచ్చేస్తుంది మీదకి, భరించలేకపోతున్నాడు. ఆ వెలుగులో నుంచి శిలువ మోసుకుంటూ యేసు వస్తున్నాడు. హల్లెలూయా. ఏంటి నువ్వు వస్తున్నావేంటి? నేను దేవుణ్ణి అడిగాను, నువ్వు వస్తున్నావేంటి? ఆయన చాలా ప్రేమగా మాట్లాడతాడు, కుమారుడా, నువ్వెవరిని అడిగావు? భూమిని ఆకాశాన్ని నన్ను చేసినవాడు ఎవరు అని అడిగావు కదా. చేసినవాడు కాకుండా చెయ్యని వాళ్ళు ఎవరు రాగలుగుతారు? నేనే సృష్టికర్తను అన్నాడు. హల్లెలూయా. అంతే. ఆ రోజు నుంచి కాషాయ బట్టలు ధరించుకుని బైబిల్ పట్టుకుని కొన్ని లక్షల మందికి ఆయన సువార్త ప్రకటించాడు. నేను కూడా అందరికీ సువార్త ప్రకటిస్తూ వెళుతున్నాను. నమ్మిన వారు బాప్తిసం పొందుతున్నారు, నమ్మని వారు తెలుసుకుంటారు కొంతకాలానికి, లేదంటే దేవుని చిత్తం. అందరికీ వివరంగా చెప్పటానికి నేను వచ్చాను. 2 మాటలు మీకు మాట్లాడి నేను ఇంకొక 10 నిమిషాల్లో ముగించేస్తాను. అపోస్తల కార్యాలు సాధారణంగా అయ్యబాబు యేసు ప్రభు మీటింగ్ అంటే 12 అవుద్ది, 1 గంట అవుద్ది అనుకుంటూ ఉంటారు. మేము 9 గంటల పైన ఎవ్వరం ఉండం. మా పద్ధతి, మా సిస్టమ్, అందుకే అందరూ ఇష్టపడతారు.
అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 28వ వచనము. అపోస్తల కార్యాలు 17:28. 17:28, 120వ పేజీ, కొత్త నిబంధన. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, మ్మ్. చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీకు అవిశ్వరులో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్లుగా ఉండని. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేసి ఉన్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన అంతర్లోనే దేవుడు ఉన్నాడు. దేవుడు ఎవరో తెలుదు మనకి. ప్రపంచంలో ప్రతి మనిషిలోనే దేవుడు ఉన్నాడు, కానీ దేవుడు ఎవరో తెలియదు. దేవుడు, బైబిల్ చెప్తుంది, నీ ఎదురుగుండా లేడు. దేవుడు నీ ఎదురుగుండా లేడు, దేవుడు నీ లోపల ఉన్నాడు. హల్లెలూయా. ఆత్మస్వరూపి దేవుడు అంటే మనిషి కాదు, ఆత్మ. కనుక యోహాను 4లో అంటాడు యేసు ప్రభు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. 2, ఇంకో మాట ఏంటంటే, శరీరము మన్ను కనుక మన్ను అయిపోవును. మనం ఎవరైనా చనిపోయాక మట్టిలో కలిసిపోతాం. ఆత్మ కలవదు. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోవును. చూసారా, ప్రపంచంలో మానవ జన్మ ఎత్తిన వారు అందరిలోనే ఆత్మ ఉంది. ఆ ఆత్మ దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఆ దేవుడు ఎవరో తెలియదు. ఎదురుగుండా ఉన్న బొమ్మను లేకపోతే ఇంకోటో ఏదో ఒకటి దేవుడు అని అనుకోవటమే తప్ప దేవుడు ఎవరు, నిజ దేవుడు ఎవరో తెలియదు. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, నిజ దేవుణ్ణి ప్రకటించడానికి భూలోకానికి పరలోకం నుంచి ఒక మనుష్యుణ్ణి పంపించాడు. ఆ మనిషే యేసుక్రీస్తు. హల్లెలూయా. మనిషిని ఎందుకు పంపాడో తెలుసా? జంతువు మాట్లాడితే మనిషికి అర్థం కాదు, దేవదూతలు మాట్లాడితే మనిషికి అర్థం కాదు, దేవుడు మాట్లాడితే మనిషికి అర్థం కాదు. అందుకే మనుష్యులను జ్ఞానంతో నింపటానికి మనిషినే పంపించాడు. హల్లెలూయా. ఉదాహరణకి మీ గురువుగారు అవనివ్వండి, మీ మాస్టర్ అవనివ్వండి, మీ అమ్మ అవనివ్వండి, నాన్న అవనివ్వండి, అందరూ మనుషులే కదా. ఒకవేళ మీరు బాగా పెంచుకున్న కుక్క ఒకటి ఉంటుంది కదా, ఆ కుక్కని పంపించి మా అబ్బాయిని ఒకసారి ఇంటికి రా అమ్మనమ్మంటే ఏం చెప్తుంది? అదండి బహు బహు అంటుంది. ఏంటో అర్థం అవుతుంది. మనిషిని పంపితేనే అర్థం అవుతుంది, ఎవరిని పంపినా అర్థం కాదు. అందుకే దేవుడు మానవ రూపంలో మన దగ్గరికి వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. మనిషిగా వస్తేనే, ఇప్పుడు నేను మీకు ఇంగ్లీష్లో మాట్లాడితే ఏమర్థం అవుతుంది, తమిళంలో మాట్లాడితే ఏమర్థం అవుతుంది, అచ్చ తెలుగులో మాట్లాడితే మీకు అర్థమవుతుంది. ఎవరి భాషలో వాళ్ళకి మాట్లాడితేనే అర్థమవుతుంది. అలాగే నేను వేరే ఆకారంలో వచ్చి ఇక్కడ నుంచుంటే మీరు అందరూ పారిపోతారు. మనిషిని కాబట్టి మీరు అందరూ కూర్చున్నారు ఇక్కడ. నా ఆకారం మారింది అనుకోండి, ఉదాహరణకి ఏ రాక్షసుల్లాగా మారాను అనుకోండి, మీరు అందరూ మొత్తం అసలు మెట్లు ఎక్కడ ఉన్నాయో కూడా చూసుకొని పరిగెత్తుకుని వెళ్ళిపోతారు. కాబట్టి దేవుడు మానవాకారంలో వచ్చాడు. ఇక్కడ ఏమంటాడంటే, మనందరం ఆయన వల్లే కదులుతున్నాం. ఇప్పుడు చాలామంది చనిపోయిన వ్యక్తిని ఇలాగ కదుపుతూ ఏడుస్తారు. వాడేం మాట్లాడు, ఇంక అయిపోయాడు కదా, చనిపోయాడు కదా అంటే ఆత్మ వెళ్ళిపోయింది. చాలామంది ఏమంటారు, ప్రాణం వచ్చింది, ప్రాణం వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది తెలియదు, ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు. అదే బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. దేవుడి దగ్గర నుంచి వచ్చింది, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. అయితే దేవుడి దగ్గర నుంచి వచ్చి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత, ఉదాహరణకి ఒక అతను భార్యను బాధ పెట్టాడు, తప్పుడు పనులు చేశాడు, తాగాడు, తిరిగాడు, భయంకరంగా జీవించాడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత సరిగ్గా కూర్చో,
చనిపోయిన తర్వాత ఆత్మ మరి దేవుడి దగ్గరికి వెళ్ళింది. ఇలా అన్నాడు అంటే కిందకి వెళ్ళిపో, నీకు ఇక్కడ స్థలం లేదన్నాడు. వీడికి దేవుడి దగ్గరికి వెళ్ళేదాకా అర్థం అవ్వలేదు. నేను తాగినా తిరిగినా ఎవరు నన్ను ఏం చేసేవారు లేరు. ఒకవేళ దొంగతనం చేసినా, తప్పులు చేసినా, జడ్జిలకి లంతాలు ఇచ్చి తప్పించుకున్నా, ఈ రోజున చూస్తున్నాం ఎంత దారుణంగా ఉన్నారు. అందరు ఇష్టం వచ్చినట్టు తినేస్తున్నారు, తాగేస్తున్నారు, మోసం చేసేస్తున్నారు, ఒకళ్ళొకళ్ళు దోసుకుంటున్నారు, అప్పులకు కొడుతున్నారు, మోసం చేస్తున్నారు, అన్ని భయంకరమైన పనులు చేస్తున్నారు. ఎవరు చూడలేదు అనుకున్నారా? అందరినీ చూస్తున్నవాడు ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, నీ లోపల ఉంది లైట్. మొత్తం నీ జీవితం అంతా రికార్డ్ చేసేస్తుంది అది. నీ తప్పుడు పనులు, తప్పుడు మాటలు, తప్పుడు కార్యాలు అన్నీ రికార్డ్ చేసేస్తాడు, గ్రంథంలో రాసేస్తాడు. నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ గ్రంథం నీకు చూపిస్తాడు, ఇదిగో నువ్వు చేసిన పాపాలు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎవరికి దొరకకుండా పాపం చేస్తున్నాం, ఎవరికి దొరకకుండా అబద్ధాలు ఆడుతున్నాం, ఎవరికి దొరకకుండా ఇష్టం వచ్చినట్టు బతికేస్తున్నాం అనుకుంటారేమో. దేవుడి దగ్గర నుంచి ఏ మనిషి తప్పించుకోలేడు. దేవుని స్తోత్రం. చేసిన ప్రతి పాపానికి శిక్ష విధించబడుతుంది. కాబట్టి దేవుడికి భయపడి పాపం చేయొద్దు అని చెప్పాడు. మరి ఇప్పుడు ఈ పాపము నుండి విడుదల పొందటం ఎలాగా? యేసుక్రీస్తు శిలువలో పరిశుద్ధ రక్తం చిందించాడంటే, పాపము లేనివాడు రక్తం చిందింతే ఆ రక్తం ద్వారా పాపానికి విడుదల. కాబట్టి యేసుప్రభు యొక్క రక్తం ద్వారా మన పాపానికి విడుదల కలిగింది. ఇప్పుడు యేసుప్రభు రక్షణ పొందిన వారు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళడానికి వీలు లేదు. కాబట్టి వీరికి ఏ శిక్షా విధి లేదు అని రాయబడి ఉంది. ఇంకొక మాట మీతో చెప్తాను చూడండి. ఇక్కడ నమ్ముకున్న వారు ఉన్నారు, నమ్ముకోని వారు కూడా ఉన్నారు. కనుక యేసు ప్రభుని నమ్ముకొని రక్షణ పొందిన తర్వాత పాపం చేయొచ్చా అనేది కూడా బైబిల్లో రాయబడి ఉంది. పాపము యేసు ప్రభువులోకి రాకముందు చేసిన పాపాలు క్షమించబడతాయి. యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత పాపం చేసిన వారిని దేవుడు కఠినంగా శిక్షిస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత మేము పాపం చేయొచ్చు అనుకునే భ్రమలో ఎవరు ఉండొద్దు. ఇదివరకటి పాపాలన్నీ క్షమిస్తాడు, కానీ యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత చేసిన పాపాలను క్షమించడు. ఎందుకంటే దేవుడు అన్నాడు, 38 ఏళ్ళు పడిపోయి లేచిన వ్యక్తి దగ్గరికి, అలాగే వ్యభిచారంతో పట్టబడిన స్త్రీతోటి క్షమించబడ్డారు, ఇంకా పాపం చేయకండి అన్నాడు. హల్లెలూయా. క్షమించాను మిమ్మల్ని. కాబట్టి ఈ రోజున చాలామందికి యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని చూసి కొంతమందికి ఏమీ అర్థం అవుతలేదు. ఇదేంటి, పాస్టర్ గారు అబద్ధం ఆడకూడదు కదా, బైబిల్ పట్టుకున్న వాళ్ళు అబద్ధం ఆడకూడదు కదా, బైబిల్ పట్టుకున్న వాళ్ళు మోసం చేయకూడదు కదా, బైబిల్ పట్టుకున్న వాళ్ళు అప్పులు ఎగ్గొట్టకూడదు కదా, బైబిల్ పట్టుకున్న వాళ్ళు వ్యభిచారం చేయకూడదు కదా, మరి వీళ్ళందరూ ఇలా చేస్తున్నారేంటి? ఒక రోజున వేలుపూర్లో భగవాన్ అని ఉన్నాడు ఒక ఆయన, ఆశ్రమం. వాళ్ళ నాన్నగారు నాకు బాగా పరిచయం. ఒక రోజు నేను అలా వెళ్తుంటే కేకేశాడు, అబ్బాయిలా రా అన్నాడు. ఇద్దరం కూర్చున్నాం. నువ్వు ఈ మధ్యన యేసుప్రభు గురించి చాలా బాగా చెప్తున్నావు అన్నాడు. అవునండి అన్నాను. మరి యేసుప్రభుని నమ్ముకున్నాక పాపం చేయొచ్చు అంటావా అని అడిగాడు. వాళ్ళ అబ్బాయి ఏమో మరి అందరికీ నీతి మార్గం బోధించున్నాడు అక్కడ, మరి నేనేం చెప్పాలా, చేయకూడదంట అన్నాను. మరి 3 మంది చుట్టుపక్కల రకరకాల వేసాలు వేస్తున్నారు, వాళ్ళందరూ ఆదివారం నాడు చర్చిలో ఉంటారు అన్నాడు. నేను ఒకే మాట చెప్పాను, మీరు చూడవలసింది పాపము లేని యేసుని. హల్లెలూయా. పాపం చేసేవాళ్ళని కాదు మీరు చూడవలసింది, పాపము లేని యేసుని చూసి రక్షణ పొందమని. భూదిగంత నివాసులారా, నా వైపు చూసి
రక్షణ పొందండి అన్నాడు, కానీ ఆళ్ళవైపు ఏళ్ళవైపు చూడమనలేదు. నేనే మార్గము, సత్యము, జీవము అన్నాడు. కాబట్టి మనం ఈ మనుషులను చూస్తే దారిలోకి రాము. అందుకే మేము మనుషుల్ని ప్రకటించాం, యేసుని ప్రకటిస్తాం. పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందునా అన్ని నామములకు పైన కలదు ఉన్నతంబగు యేసు నామం. యేసు నామములో శక్తి కలదు, దుష్టులకు శాశ్వత ముక్తి కలదు. పైనున్న ఆకాశమందునా యేసు నామములో శక్తి కలదు, శాశ్వతానంద శాంతము కలదు. యేసు నామములో రోగ శుద్ధి, విశ్వసించిన మోక్ష సమృద్ధి. చివరికి బైబిల్ ఏం చెప్తుందంటే, పైన దేవుడు ఉన్నాడు, కింద పాతాళం ఉంది, కింద పాపాత్మ లోకం ఉంది, పైన పరిశుద్ధుల లోకం ఉంది. మీరు పాపం నుంచి విడుదల పొందితేనే పైకి వస్తారు. మరి పాపం నుంచి విడుదల పొందాలంటే భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడిన యేసుక్రీస్తు రక్తం ద్వారా విడుదల పొందాలి. దేవుని స్తోత్రం. ఇది మతం కాదు, ఖచ్చితంగా మార్గం. మతం అయితే నేను వచ్చేవాడిని కాదు, ప్రకటించేవాడిని కాదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనుష్యుని నీతిని అనుసరించి తీర్పు తీర్చబోయేది ఒక దినం. ఉదాహరణకి మనం సువార్త విన్నాం, రక్షణ పొందాలని తెలుసుకుందాం, పాపం నుంచి బయటపడాలని అనుకున్నాం, కానీ పొందలేదు. ఇలా ఏదో చెప్తూ ఉంటారు, బాగానే చెప్పారు, కానీ నాకు ఈ రక్షణ అవసరం లేదు అని నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోయాం అనుకోండి. ఎందుకంటే ఎవరికి మరణం ఎప్పుడొస్తుందో తెలియదండి. ఒకవేళ రక్షణ తీసుకోకుండా మనం చనిపోయాం అనుకోండి, ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుందని దేవుడు ఆత్మతో మాట్లాడతాడు. నువ్వు సువార్త విన్నావు కదా, విన్నాను. మరి పాపం కడుక్కోవాలి కదా, కడుక్కోవాలి. రక్షణ పొందాలి కదా, పొందాలి. మరి ఎందుకు పొందలేదు? నేను నమ్మలేదు. అసలు మీరు దేవుడని అనుకోలేదు. అసలు నేను చనిపోయాక నా ఆత్మ ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. అందుకే మీరు జీవించి ఉండగా, ఆత్మ మీలో ఉండగానే సువార్త ప్రకటించమన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. చనిపోయిన తర్వాత రక్షణ లేదు. ఒక ఆవిడ చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నన్ను పిలిపించి రక్షణ ఇస్తారా? ఇంకేం రక్షణ అమ్మా? అతనికి ఏం తెలియదు, అతడు దేవుడు రాజ్యానికి వెళ్ళే అర్హత లేదు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోండి అంటారు, వెలుగు ఉండగానే రక్షణ పొందండి. నేను మరొక్కసారి చెప్తున్నాను, ఇది మతం కాదు, మార్గం. తొందరగా మీ పాపాలు కడుక్కొని రక్షణ పొందండి. ఇక్కడ అంటాడు, మనం ఎలాగా నమ్మవచ్చు ఏంటంటే, ప్రపంచంలో ఇంతవరకు చనిపోయి తిరిగి లేచిన వ్యక్తి ఒకే ఒక్కడు, ఆయనే యేసుక్రీస్తు. హల్లెలూయా. ప్రపంచం అంతా ఆయన తిరిగి లేచిన దినాన్ని జరుపుకుంటారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ రోజున ఆయన లేచాడు అని జరుపుకుంటారు. తిరిగి లేచిన ఆయన ఒక్కడే, ఇంకెవ్వరూ లేవలేదు. చనిపోయిన వాళ్ళు అలాగే వెళ్ళిపోయారు. కాబట్టి దీన్ని బట్టి చనిపోయిన వారిని తిరిగి లేపుతాడు. అంటే రక్షణ పొందితే కనుక
తిరిగి మనందరం లేస్తాం. లెగిసి ఎప్పుడు దేవుడితో కలిసి జీవిస్తాం. దాని పేరేంటో తెలుసా? నిత్య జీవం. ఎప్పుడు జీవించి ఉండటం. రెండు విషయాలు మనిషికి చనిపోయాక. రెండు, ఒకటి నిత్య జీవము, రెండు నిత్య నరకం. నిత్య జీవానికి వెళ్ళాలి, నిత్య నరకం నుంచి తప్పించుకోవాలంటే మన కొరకు దేవుడు పంపించి రక్తం చిందించిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపాలు కడిగేసుకోవాలి. ఇది తొందరగా చేయాలి. మొదట నమ్మాలి, నమ్మి రక్షణ పొందాలి. ఇప్పుడు నేనేదో చుట్టాలు చెప్తున్నా అని పొందక్కర్లేదు, తెలుసున్నవాడు చెప్తున్నారని పొందక్కర్లేదు. మీరు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి, దేవుణ్ణి అడగండి, ఇది నిజమేనా, ఇది సత్యమేనా అని కూడా మీరు ఆలోచించాలి. వినదగును ఎవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపతగును అంటాడు. మీరు విన్న వెంటనే వెళ్ళిపోయి రక్షణ పొందేయండి అంటలేదు. ఒక్కసారి ఆలోచించండి, నేను ఎవరి నుంచి వచ్చాను, నా లోపల ఆత్మ బూదిన వాడెవడు, నన్ను చేసిన వాడెవడు. నేను ఇలాగా ఆలోచించి దేవుణ్ణి తెలుసుకున్నాను. సుందర్ సింగ్ గారు అలాగే తెలుసుకున్నారు. కాబట్టి నేను తెలుసుకున్న దాన్ని చెప్పాలి. అలాగే నాలాగా కొన్ని కోట్ల మంది లోకంలో రోజు సువార్త చెప్తున్నారు, రక్షణ పొందండి, రక్షణ పొందండి. ఇది ఆత్మల్ని నరకం నుంచి కాపాడటానికే తప్ప మరి దేనికోసం కాదు. కాబట్టి ఆలోచించండి. మరలా ఎప్పుడైనా దేవుని చిత్తమైతే అవకాశం ఉంటే మనం ఇంకోసారి మళ్ళీ కలుసుకుందాం. మేము వెళ్ళిన కాడకి మళ్ళీ వెళ్ళాలంటే సంవత్సరాలు పట్టేస్తుంది. 18.5 సంవత్సరాల నుంచి ప్రకటించుకుంటూ వస్తున్నాం. కాబట్టి దేవుణ్ణి అర్థం చేసుకోండి. నరకానికి వెళ్ళకూడదని దేవుడు మానవ రూపంలో వచ్చి మన గురించి చనిపోయాడు. ఆయన మనకు ప్రభువు, రక్షకుడు. ప్రేమ గల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువు, ఈరోజు మీరు చెప్పిన సువార్తను బట్టి స్తోత్రాలు. ఇందుకొరకు సహకరించిన కుటుంబాలను మీరు దీవించండి. వారందరి చుట్టూ కంచి వేయండి. వారందరినీ బలముగా ఆశీర్వదించండి. ఇక్కడ పాల్గొన్న వారందరినీ దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమె. రేపు అందరికీ భోజనం ఉందండి, భోజనం చేయకండి. ప్రతి వారం వంటలు చేసి పట్టుకొచ్చేస్తాం.